మన సైట్ కి అటువైపు ఫ్లాట్స్ కి ఇటువైపు ఫ్లాట్స్ కి నీళ్లు వస్తున్నాయట. కేవలం మన ఫ్లాట్స్ కి రావట్లేదట. జయంతి గారని ఇదంతా ఆవిడ మహిమ. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటామనుకున్నాను. కరెంటు పోయిందా? ఎవరు? రాజా. నాకేంటి డాడీ, నేను హ్యాపీగానే ఉన్నాను. రాజా గురించే చాలా బాధగా ఉంది. రాజా గురించా? రాజా గురించి నువ్వు బాధపడటం ఏంట్రా? బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను డాడీ. ఏదో ఒక బిల్డింగ్ అమ్మే విషయంలో రాజాకి ఆ జయంతి గ్రూప్ ఎండీకి గొడవ మొదలైంది. అవును, ఆ బిల్డింగ్ ఏదో అమ్ముతానని చెప్పాడు, మళ్ళీ గొడవ ఏంటి? ముందుగా అమ్మాలనుకున్న రాజా ఆ బిల్డింగ్ ని అమ్మలేదంట. దానికి ఈగో ఫీల్ అయిన ఆ కంపెనీ ఎండి రాజాని బాగా డిస్టర్బ్ చేస్తుందట డాడీ. ఈ విషయం రాజా నాతో చెప్పలేదేంటి? నాకు రాజా చెప్పలేదు డాడీ, మాధవి ద్వారా తెలిసిందే. రాజాలా బాధపడుతున్నాడని తెలిసినా ఏమీ చేయలేకపోతున్నాను. ఓకే, విషయం నాకు చెప్పావు కదా. రాజాకు ప్రాబ్లం అంటే అది మనకి ప్రాబ్లమే. నువ్వేం వరీ అవ్వకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ష్యూరా డాడీ? యా, రాజా కోసం ఆ మాత్రం చేయకపోతే మనం ఎందుకు చెప్పు? థ్యాంక్ యూ డాడీ. మీరు హ్యాండిల్ చేస్తానంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. హాయ్ మాధవి గారు. హలో అండి, రండి. ఏం చేశారు? రాజాకి ఆ జయంతికి మధ్య ఏ గొడవ రాకుండా ఏమైనా ప్లాన్ చేశారా లేదా? రాజా ఇబ్బందుల్లో ఉంటే మీకెంత టెన్షన్గా ఉంటుందో నాకు అంత టెన్షన్గా ఉంటుంది. మనం టెన్షన్ పడుతూ కూర్చుంటే ప్రాబ్లం తీరదు కదా. ఏదో ఒకటి చేయండి సంతోష్ గారు. చేయకుండా ఎందుకుంటాను? ఇది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఈ విషయాన్ని డాడీకి చెప్పాను. డాడీ నేను చూసుకుంటానన్నారు. వాళ్ళు గొడవ పడుతుంటే మీ డాడీ ఏం చేస్తారు? రాజా ఇబ్బందుల్లో ఉన్నాడంటే మనం ఎంత ఫీల్ అవుతామో డాడీ కూడా అంతే ఫీల్ అవుతారు. నా స్నేహితుడనే కాదు, రాజా అంటే డాడీ కూడా పర్సనల్గా చాలా ఇష్టం. సో ప్రాబ్లం సాల్వ్ చేయకుండా నిద్రపోరు. మీరు రిలాక్స్గా ఉండండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఓకే. రాజాకి శాపం ఏంటో అర్థం కావడం లేదు సంతోష్ గారు. ఎప్పుడూ అతన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి ఎవరో ఒకరు తయారవుతూనే ఉంటారు. చందు పెళ్లి ఆగిపోవటం వల్ల రాజా ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. నిదానంగా వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేద్దామనుకుంటే ఈలోపు ఈ జయంతి ఒకటి తయారైంది. ఇదేం పెద్ద ఇష్యూ కాదులేండి. డాడీ ఎంటర్ అయ్యారు కాబట్టి ఇక మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే. ఈ సమస్య తీరుతుందేమో కానీ అసలు సమస్య మాత్రం అక్కడే ఉంది. కృష్ణప్రసాద్ గారు చందు ఎక్కడున్నారో తెలియడం లేదు. వాళ్ళ గురించి కొంచెం ట్రై చేయకూడదు? నా ఫస్ట్ టైం అదే మాధవి గారు. ట్రై చేయకుండా ఎందుకుంటాను? ఎన్నో విధాలుగా ట్రై చేస్తున్నాను. కానీ వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో అనేది అర్థం కావడం లేదు. రామ్ ప్రసాద్ గారితో గొడవ పడి వెళ్లిపోయారు అంటే చాలా దూరంగా వెళ్లిపోయి ఉంటారేమో. దూరంగా అంటే స్టేట్ అయితే దాటి వెళ్ళుండరు. దాందే ఉంది, వెళ్ళుండొచ్చుగా. ఛాన్సే లేదు మాధవి గారు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్లయితే కృష్ణాకులకి హైదరాబాద్ మాత్రమే తెలుసు. చాలా సంవత్సరాలుగా యుఎస్ లో ఉండిపోవటం వల్ల
ఆయన ఈ సిటీలో కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఉండలేరు. సిటీలోనే ఉంటే కనిపిస్తారుగా. మనం వాళ్ళ కోసం వెతుకుతామని వాళ్ళకి తెలుసు. కనిపించకూడదని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అందుకే అంకుల్ వాళ్ళ గురించి తెలుసుకోవటం కష్టమైపోతుంది. ఏమో, నాకైతే ఇక్కడ ఉన్నారన్న నమ్మకం లేదు. కొంచెం బయట కూడా ప్రయత్నించి చూడండి. ఇక్కడే ఉన్నారని నేను కన్ఫర్మ్గా చెప్పట్లేదు. ఉన్నారేమో అని చిన్న నమ్మకం అంతే. రాజాని చందుని కలపాలంటే చందు కావాలి. సో వాళ్ళెక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది. మీరు కూల్గా ఉండండి. ఏంటో, దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళని ఒకటి చేయడానికి మీరు అడ్డంగా ఉన్నారు. ఈ రోజు మీరే మధ్యలో ఉండి దగ్గర చేయాలని చూస్తుంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. రాజా, సార్ మీరా? రండి. హాయ్ రాజా. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి సార్ ఇలా సడన్గా? ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను రాజా. ముఖ్యమైన పనా? ఏంటి సార్ అది? నువ్వేదో బాగా టెన్షన్లో ఉన్నట్టున్నావు. అదేం లేదే, జస్ట్ ఏదో వర్క్ టెన్షన్ అంతే. అలసటకి అసహనానికి తేడా తెలియదనుకున్నావా? నాకు తెలుసు రాజా, ఆ బిల్డింగ్ విషయంలో నీకు జయంతి అనే అమ్మాయికి ఏదో గొడవ జరిగి ఉంటుంది. ఆ విషయంలో నువ్వు చాలా డిస్టర్బ్ అయి ఉంటావు. am I correct? నిజమే, కానీ అంత డిస్టర్బ్ అయితే నేనేం అవ్వలేదు. అబద్ధం చెప్పి నన్ను పరాయమని చేయొద్దు. నేను సమస్యలో ఉన్నప్పుడు అడగకుండానే నువ్వు నాకు ఎన్నోసార్లు సహాయం చేశావు. అలాంటి నీకోసం ఏం చేయటానికైనా నేనున్నా రాజా. చిన్న విషయమే సార్, ఆ జయంతే మ్యాటర్ పెద్దది చేసింది. తను విషయం పెద్ద చేసిన తప్పు ముందు మన దగ్గరే జరిగిందిగా. ఆ బిల్డింగ్ అమ్ముతానని నాతో కూడా చెప్పావు. అలాంటిది అడ్వాన్స్ తీసుకుని కూడా అమ్మకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే చెప్పకూడదు కాదుగా. ముందు ఆ బిల్డింగ్ అమ్మాలని అనుకున్నాను, కానీ వాళ్ళు ఆ బిల్డింగ్ని పడగొడతారు అని తెలిసాక అంత మంచి బిల్డింగ్ని పడగొడతాం ఏంటి అనిపించింది. కనీసం తలదాచుకోవడానికి నీడలేక ఎంతో మంది అనాథలు రోడ్డు మీద పడుకుంటున్నారు సార్. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు సార్. అలాంటి వాళ్ళ కోసం ఆ బిల్డింగ్ని అనాథ శరణాలయం కింద మారిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అదే చేశాను. అయినో రాజా, నా నమ్మకమే నిజమైంది. నువ్వు తప్పు చేశావంటే ఆ తప్పు కూడా ఒక మంచి పని కోసమే అయి ఉంటుంది. అవును, మరి నువ్వు అమ్మకపోవటానికి ఇది కారణమని వాళ్ళకి చెప్పాల్సింది. చెప్పే అవకాశం నాకు ఇస్తేగా. అప్పటికీ నా తప్పు లేకుండా సారీ కూడా చెప్పాను. ఓ, అయినా సరే నా అంతు చూస్తాను అది ఇది అంటూ నాకు వార్నింగ్ ఇచ్చింది. మీరిద్దరూ గొడవ పడే స్థితిలో ఉన్నారు కాబట్టి ఒక మంచి విషయం ఆ జయంతికి తెలియలేదు. బహుశా కారణం ఇది అని తెలిస్తే ఆ అమ్మాయి కూడా తన మనసు మార్చుకుంటుందే అనుకుంటున్నాను. తను వినే రకం కాదు సార్. తను వినకపోవచ్చు, కానీ విని తనకు సర్ది చెప్పేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఐ మీన్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, లేకపోతే మరెవరైనా. పిల్లలు తప్పు చేస్తే సర్ది చెప్పాల్సింది పెద్దవాళ్లే కదా. నీ తరఫున నేను మాట్లాడతాను. సార్, నా కోసం మీరు. నీకోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాను రాజా? ఈ విషయం నేను సెటిల్ చేస్తాను. బీ కూల్. వస్తాను. బాయ్ సార్.
హలో ఆంటీ నేను. అమ్మా మాధవి బావున్నావా? బాగున్నాను ఆంటీ. అవును, చందు వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఏమ్మా ఫోన్ చేసావు? ఓ, రాంప్రసాద్ గారున్నారా? సరే, ఏమీ లేదాంటీ. ఆ రోజు మీ ఇల్లు కూలిపోతుందనగానే మీరెంతగా అల్లాడిపోయారో చూశాను. ఆ ఇంటి గురించి చెప్పాలనే ఫోన్ చేశాను. ఆ ఇంటి గురించా? ఏమైందమ్మా ఆ ఇంటికి? కంగారు పడకండి, ఇంటికేం కాలేదు. మీరు భయపడినట్లు రాజా ఆ ఇంటిని అమ్మటమో పడగొట్టడమో చేయటం లేదు. ఆ ఇల్లు 10 మందికి 10 కాలాలు గుర్తుండిపోయేలా అనాథ శరణాలయానికి ఇచ్చేశాడు. నిజమా? నిజమా ఆంటీ? ఇంతకుముందు ఆ విషయం నాకు తెలిసింది. మీకు చెప్తే మీరు ఆనందపడతారు కదా అని ఫోన్ చేశాను. చాలమ్మా, మా మావయ్య గారి కష్టం అలా కళ్ళ ముందు నిలబడి ఉంటుంది అన్న ఈ మాట చాలు. ఇప్పటికైనా రాజా మనసు అర్థమైందా ఆంటీ? శత్రువు కళ్ళల్లో ఉంచి కన్నీళ్లను కూడా చూడలేని ఆ మంచితనమే రాజాని ఇబ్బందుల్లోకి నెడుతుంది. నాకు తెలుసమ్మా, కర్ణుడి గురించి కథల్లోనే చదివాను. మన అదృష్టం కళ్ళారా చూస్తున్నా. ఇక కష్టం అంటావా? కష్టం దేవుడి పరీక్షమ్మా. కష్టాలు అనుభవించిన వాళ్లకే దేవుడి దర్శనం లభిస్తుంది. దేవుడు తన ఇష్టాన్ని కష్టంతోనే చూపిస్తాడు. చాలా మంచి వార్త చెప్పావు. సంతోషం. ఉంటానమ్మా. అలాగే ఆంటీ. చూసారా, రాజా మనింటిని కూల్చేస్తున్న రాక్షసుడు అన్నారు. ఈరోజు అదే రాజా మన ఇంటిని దేవాలయం చేస్తున్నాడండి. 10 మంది అనాథలకు నీడనిచ్చే ఆశ్రమం చేస్తున్నాడు. కనీసం కళ్లతో చూసుకోవడానికి కూడా ఇల్లు లేకుండా చేస్తున్నాడన్నారుగా. ఇక ఆ బాధ లేదు. మన తర్వాతి తరాలు కూడా గర్వంగా ఇది మా ఇల్లే అని చెప్పుకునేలా శ్రీరామ నిలయం అక్కడే ఉంటుందండి. ఇప్పటికైనా రాజా మంచితనం అర్థమైందా? ఆ ఇల్లు ఉన్నంత వరకు మనతో ఈ గొడవ తప్పదని వాడే ప్లాన్ వేసుంటాడు. అర్థం కాదు. ఈ జన్మకి రాజా మంచితనం మీకు అర్థం కాదు. పర్వాలేదండి, మీకు అర్థం కాకపోయినా పైనున్న మావయ్య గారికి అర్థం అవుతుంది. తన కష్టం 10 మంది పిల్లలకు నీడనిస్తుంది అంటే నిజంగా ఈ రోజు మావయ్య గారి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఎరా అమ్మాయి ఇంకా రాలేదే? తమరంటే ఇంట్లో ఉండేవారు, అమ్మాయి గారు ఆఫీస్కి పోవాలి అంటే ఆఫీసులో ఆ కాగితాలు ఈ కాగితాలు చూసుకుని రావాలి కదండి. మొత్తానికి నేను పని పాట లేని వాడిని అంటావు. అయ్యా, అంత మాట నేనెప్పుడన్నానండి? నువ్వు అన్న మాటకి అర్థం అదే మరి. వామ్మో, ఇలాంటి పెడర్థాలు తీస్తారేంటయ్యా? అనేసేసి అర్థాలు తీస్తున్నావంటే ఎలా కుదురుతుందిరా? రాని అమ్మాయి రాని, నీ సంగతి చెప్తాను. అసలు నువ్వు అమ్మాయి సపోర్ట్ చూసుకునే కదా ఇలా రెచ్చిపోతున్నావు. అయ్యా, నన్ను కొట్టాలనుకుంటే కొట్టండి, తిట్టాలనుకుంటే తిట్టండి. ఇలా అమ్మాయి గారికి లేనిపోని పెడర్థాలు చెప్పకండి అయ్యా. మరి మధ్యాహ్నం మటన్ చేసి పెడతావా? కుదరదు. అమ్మాయి గారికి తెలిస్తే ప్రాణం తీస్తారు. అలాగా? నన్నంత మాట అన్నావని తెలిసినా నీ ప్రాణం తీస్తుందిరా. రాని రాని చెప్తాను. అక్కడికే బయలుదేరాను. నేరుగా వెళ్ళి ఆ జయంతిని కలిసి మాట్లాడతాను. రాజాకి ఆ అమ్మాయికి మధ్య ఫర్దర్గా ఏ గొడవలు రాకుండా చూస్తాను. ఓకే?
అదిగో వస్తోంది. అయ్యా వద్దయ్యా. మరి మటన్ ఆ, సరే చేసి పెడతానయ్యా. అలా రారా వెధవ దారికి. ఈ రాజశేఖర్ దగ్గరట్రా. అదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా జయంతి, టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావు? నాకు ఆకలిగా లేదు డాడీ, మీరు తినండి. ఓహో, ఆ, ఏంటి ఆ రాజా మీద కోపాన్ని తిండి మీద చూపిస్తున్నావా? ఆ, అదే లేదు డాడీ. నువ్వు లేదు అని అన్నా విషయం అదేనని నాకు తెలుసమ్మా. ఆవేశం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయమ్మా. ఏంటి డాడీ వదిలేసేది? నిద్రలో కూడా అతను అన్న మాటలే నాకు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు ఇలా తిండి మానేసి అతని మీద ఆవేశపడినంత మాత్రాన నువ్వు గెలవలేవమ్మా. చిన్న విషయం అర్థం చేసుకోమ్మా. తిండి నిద్ర మానేసి అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామంటే మనం గెలిచినట్టు ఎలా అవుతుంది? అయినా ఇది పంతాలకు పోయి పగలు పెంచుకునేంత పెద్ద విషయం కాదు కదమ్మా. అందుకే ముందు తిండి, తర్వాతే పనైనా పగైనా. రామ్మా, వచ్చి టిఫిన్ చెయ్యి. మీ కూతురికి అవమానం జరిగిందని తెలిసినా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు డాడీ? ఈ ఆవేశాన్ని నీకన్నా 30 ఏళ్ల ముందే అనుభవించిన వాణ్ణమ్మా. దానివల్ల నష్టమే తప్ప లాభం ఉండదనేది నా అనుభవం. అందుకే చెప్తున్నాను, తప్పు జరిగినప్పుడు తప్పు మొత్తం అవతల వాళ్ళదే అనుకోకుండా వాళ్ళ వైపు కూడా ఎంతవరకు న్యాయం ఉందని ఆలోచించగలిగితే మనిషికి కోపం రాదు, శత్రువులు ఉండరమ్మా. కూర్చోమ్మా, కూర్చో. నాకు ఆకలిగా లేదు డాడీ. కొద్దిగా తినమ్మా ప్లీజ్. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది, సారీ. ఎవరు కావాలండి? జయంతి గారు ఉన్నారా? అమ్మాయి గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారండి. ఓ, పోనీ ఆఫీస్ దగ్గర కలవచ్చా? ఆఫీసులో అంటే కష్టమండి. లోపల అయ్యగారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతారా? ఓకే. రండి. అరుగు అయ్యగారు. నమస్కారం అండి. నమస్తే. మీరు? నా పేరు నరేంద్ర. మీ అంత గొప్ప బిజినెస్ మ్యాన్ కాదు కానీ యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను. అలాగా, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం పని మీద వచ్చారు? రాజా గురించి మీతో మాట్లాడదామని. రాజా అంటే మాకు బిల్డింగ్ అమ్ముతానని అడ్వాన్స్ తీసుకుని తర్వాత అమ్మను అన్నాడు, అతనేనా? అవునండి. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అమ్మను అంటాం ఏం పద్ధతి అండి? తప్పే, కానీ ఆ తప్పు చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకు రాజా ఆ బిల్డింగ్ అమ్మనన్నాడని తెలిస్తే మీరు అర్థం చేసుకుంటారని ఇంత దూరం వచ్చాను. తప్పు చేసి కారణాలు చెప్పడం కరెక్టేనంటారా? కారణం కరెక్ట్దే అయితే అది తప్పుగా అనిపించదండి. ఈ విషయంలో అనవసరంగా మీ అమ్మాయికి రాజాకి రైవల్టీ పెరుగుతోంది. అది ఇద్దరికీ మంచిది కాదు. అందుకే రాజా శ్రేయోభిలాషిగా మీకు తను ఎందుకు అమ్మనన్నాడో చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి.
సార్, రాజా అందరూ ఉండి ఒక అనాథగా పెరిగాడు. ఒక అనాథగా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో అనుభవించాడు కాబట్టి అనాథల కోసం ఏదైనా చెయ్యాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ బిల్డింగ్ని ఒక అనాథ శరణాలయం వాళ్ల కోసం దానంగా ఇచ్చాడు. ఆ నిర్ణయం మీ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయం అయితే 10 మందికి ఉపయోగపడేది. అందులో రాజాకి ఎలాంటి స్వార్థం లేదు. అనాథ శరణాలయానికి దానంగా ఇచ్చాడా? అవునండి. అలాంటి బిల్డింగ్ మరొకటి కట్టి ఇచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అదేదో ఆ బిల్డింగే వాళ్ళకిచ్చి ఈ విషయం చెప్పి మీ అడ్వాన్స్ మీకు తిరిగి వచ్చు అనుకున్నాడు. కానీ కారణం చెప్పే అవకాశమే లేకుండా మనస్పర్ధలు వచ్చేశాయి. పెద్దవారు దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి మీ అమ్మాయికి సర్ది చెప్తే రాజాకి మీ అమ్మాయికి మధ్య గొడవలే ఉండవు సార్. నిజానికి రాజా చాలా మంచి మనిషి అండి. అవసరానికి ఎదురు వెళ్లి సాయం చేసే గుణం అతంది. అలాంటి రాజా ఈ గొడవ వల్ల డిస్టర్బ్ అవుతున్నాడని తెలిసి నేనే చొరవ తీసుకున్నాను. మీరన్నది కరెక్టే. కారణం తెలియక తప్పుగా ఆలోచించిన అనాథ పిల్లలకు సాయం చేయటానికి తన ఇంటిని ఇచ్చేశాడంటే అది అభినందించదగ్గ విషయమే. కొంచెం మీ అమ్మాయి గారికి పరిస్థితి వివరించి చెప్తే. తప్పకుండా చెప్తాను. మా అమ్మాయికి కోపం కొంచెం ఎక్కువైనా మంచి పనిని ద్వేషించే చెడ్డతనం తనలో లేదు. విషయం ఇది అని చెప్తే తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నేను మాట్లాడతానులేండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నేను బయలుదేరుతాను. వెరీ నైస్ మీటింగ్ యూ. హ్యాపీ టు మీట్ యూ. వస్తాను సార్. మంచిది.